నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. వైఫల్యాల నుంచి వైసీపీ పాఠాలు నేర్వాలి. దీపక్ రెడ్డిపై మరోసారి టీడీపీ అధిష్టానం అసహనం. మామ అల్లుడిని ఏకం చేసిన దువ్వాడ. అనుభవానికి మించిన పాఠం లేదు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటే ఏ స్థాయికైనా ఎదగొచ్చు. అయితే వైఫల్యాలను పట్టించుకోకపోతే వ్యక్తి అయినా వ్యవస్థ అయినా పురోభివృద్ధి సాధించడం అసాధ్యం. రాజకీయంగా వైసీపీ ఈ చేదు వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. కొత్త ఏడాది 2026లో అడుగు పెట్టబోతున్నాం. రోజులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. 2029వ సంవత్సరం ఎంత త్వరగా ముందుకు వస్తుందా అని వైసీపీ ఎదురు చూస్తోంది. అయితే విలువైన సమయాన్ని వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి వైసీపీ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేనినైనా తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ కాలాన్ని మాత్రం కాదు. ఇటీవల కాలంలో వైసీపీ కమ్యూనికేషన్ పరంగా ఎంత అధ్వాన స్థితిలో ఉందో 2 ఉదాహరణలు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని గర్భిణిని వైసీపీ కార్యకర్త అజయ్ దేవా కాలితో తన్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అతన్ని పోలీసులు చిత్తకొట్టి వీధిలో నడిపించే ఫోటోను టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఆ యువకుడు వైసీపీ కాదని జనసేన అంటూ రాయలసీమలోనే ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంపీటీసీ సభ్యుడు చావు కబురు చల్లగా చెప్పారు. అంతవరకు కదిరి వైసీపీ నాయకులు ఆ వాస్తవాన్ని బయటికి చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈలోపు రాజకీయంగా వైసీపీకి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇటు తాడేపల్లి నుంచి కూడా అసలు ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలన్న ఆసక్తి కనబడకపోవడం గమనార్హం. ఇటీవల కాలంలో వైసీపీ గ్రామస్థాయి మొదలుకొని చాలామందికి ఏవేవో పదవులు కట్టబెట్టారు. అలాగే వైసీపీకి సొంత మీడియా వ్యవస్థ ఉంది. ఏ ఒక్కరూ గర్భిణీ విషయంలో నిందితుడు వైసీపీ కాదు జనసేన అని గుర్తించకపోవడం, దుష్ప్రచారాన్ని కొట్టకపోవడం ముమ్మాటికి పార్టీ పరంగా తీవ్ర వైఫల్యం. ఇక రెండో విషయానికి వెళ్దాం. కూటమి సర్కార్ పీపీపీ విధానంలో వైద్య కళాశాలల్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మొదటి విడతలో 4 మెడికల్ కాలేజీలకు టెండర్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ఆదోనికి కిమ్స్ టెండర్ వేసినట్టు టీడీపీ మీడియా ప్రచారం చేసింది. అందరూ అదే నమ్మారు. అలాంటిది ఏమీ లేదని కిమ్స్ ప్రకటించే వరకు వాస్తవం వెలుగు చూడకపోవడం ఆశ్చర్యమే. ఇలాంటి వాస్తవాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్ష వైసీపీ దాని మీడియాపై ఉంది. కానీ లోతుగా అధ్యయనం చేసే ఓపిక, యంత్రాంగం వైసీపీ ఆ పార్టీ సొంత మీడియాకు లేవని ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో తేలిపోయింది. ఎవరో నిజాల్ని చెబితే అప్పుడు హడావిడిగా ప్రచారం చేసుకోవడం ద్వారా వచ్చే మైలేజీకి తమకు తాముగా గుర్తించి ప్రపంచానికి చెప్పడంలో ఉన్న తేడా ఎంతో ఉంటుంది. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఎందుకనో తీవ్ర అసహనంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వంలో ఉన్నామనే సంగతి మర్చిపోయి ఐఏఎస్ అధికారులపై ఘాటు విమర్శలు చేశారు. గతంలో ఎవరూ దీపక్ రెడ్డి మాదిరిగా ఐఏఎస్ అధికారులపై నోరు పారేసుకున్న దాఖలాలు లేవు. అలాగని ఆయనేమీ పొరపాటున మాట తూలలేదు. స్పృహలో ఉంటూనే చేదు నిజాల్ని బయటికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఐఏఎస్ అధికారిని దేశానికి పట్టిన దరిద్రంగా అభివర్ణించారు. దీపక్ రెడ్డిని చేసిన కామెంట్స్ను కొందరు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలోని ముఖ్యుల దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో దీపక్ రెడ్డిపై టీడీపీ అధిష్టానం పెద్దలు ఐఏఎస్ అధికారులపై ఎందుకలా మాట్లాడారని ప్రశ్నించినట్టు తెలిసింది. ఎవరో ఒకరు నిజాలు మాట్లాడకపోతే రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనే ఆవేదన, ఆలోచనతోనే నోరు విప్పినట్టు దీపక్ వివరణ ఇచ్చారని సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిగా బహిరంగంగా మాట్లాడడం సరైంది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన వేతనానికి సంబంధించి ఐఏఎస్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని, అలాంటప్పుడు ప్రజా సమస్యల పరిష్కారంలో ఇంకెంత అలసత్వం వహిస్తున్నారో తెలియచెప్పడానికే మాట్లాడినట్టు దీపక్ రెడ్డి వివరణ ఇచ్చారని సమాచారం. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తన మార్కుని చూపించాలనుకుంటున్నారు. బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆయన జిల్లాలో సామాజిక రాజకీయ సమీకరణలను మార్చాలని చూస్తున్నారు. వైసీపీ కీలక నేతల మీద ఆయన విమర్శల జడివాన ఒకవైపు కురిపిస్తూనే జిల్లాలో ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాళింగులకు తీరని అన్యాయం జరుగుతోంది అని బలంగా వాదన వినిపిస్తున్నారు. ఆయన అంతటితో ఊరుకోలేదు. కాళింగుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒక భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాళింగ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు అంతా హాజరు కావడం విశేషం. రాజకీయాలకు సంబంధం లేకుండా అంతా ఒక్కచోటకు చేరడంతో పొలిటికల్ గా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం,
మేనల్లుడు టీడీపీ ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరు కావడం, ఈ ఇద్దరు పక్కపక్కన నవ్వుతూ ఫోటోలకు పోజులు ఇవ్వడంతో జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. మామ అల్లుడి మధ్య భీకరమైన రాజకీయ పోరాటం గత దశాబ్దన్నర కాలంగా సాగుతూ వస్తోంది. గత 3 సార్లు ఒకరి మీద ఒకరు ముఖాముఖి ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గంలో తలపడ్డారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.